వందనాలు. చెప్పాను కదండి, చాలామందికి ఇది గుర్తుంటుంది అనుకున్నాను. నా జీవితం యొక్క పరిస్థితులు, నేను ఎదిగిన క్రమం, నేను ఈ స్థితికి వచ్చిన క్రమం చాలామందికి తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని మరొకసారి ఆశపడుతున్నాను. నా తల్లిదండ్రులు హైందవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మా నాయనమ్మ గారు దేవుని యొక్క స్థలానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు, తద్వారా కాలక్రమంలో దేవుడు మా కుటుంబాన్ని దర్శించినప్పుడు, మళ్ళీ అమ్మగారు, నేను, నాతో పాటు నా చెల్లి, తమ్ముడు కూడా దేవుని యొక్క రక్షణలోకి మేము పిలువబడ్డాము. దేవుని ఆకర్షించాము. దేవుడు మమ్మల్ని ఆకర్షించారు. ఆయన మమ్మల్ని నిలబెట్టారు, బలపరిచారు. భయంకరమైన శోధనలోను, ఇబ్బందుల్లోనూ కుటుంబం ఉన్నప్పుడు చాలామంది అనుకున్నారు, ఇప్పటి వరకు హైందవ ధర్మంలో ఉండి వెళ్ళిపోయారు కాబట్టి దేవుల్లో ఉంటే ఇలాగే శోధన ఉంటుంది, ఇలాగే ఇబ్బందులు ఉంటాయి, ఇలాగే జీవిస్తారు కాబట్టి ఉండకూడదు, వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ పట్టు విడవకుండా దేవునితోనే సహవాసం కలిగి అమ్మగారి మమ్మల్ని నడిపించినప్పుడు భయంకరమైన శోధనల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించాడు, విడిపించాడు. నా యొక్క మ్యారేజ్ క్రమంలో కూడా నేను ఎంతగానో ఇబ్బందులు పడ్డాను. మంచి భాగస్వామిని ప్రభు వల్ల నేను పొందాను. పొందిన తర్వాత కూడా నేను అనేక శ్రమలు, ఇబ్బందులు పడడం జరిగింది. నా స్నేహితులు కూడా నవ్వుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఇబ్బందులు పెడతా ఉన్నవాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలాంటి సందర్భంలో దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి, వాక్యం ద్వారా చాలామంది స్నేహితులు కలిశారు. ఈ రోజుల వరకు వాళ్ళు ఎంతో ఆనందంగాను, ఐశ్వర్యంతోనూ, అభివృద్ధులతోనూ ఉన్నారు. నేను మాత్రం ఎందుకు ఇలా ఉన్నాను? ఏ పని చేసినా నేను మళ్ళీ పడిపోతున్నాను, ఏ పని చేసినా ఎదిగినట్టు ఎదుగుతున్నాను. క్రైస్తవుడు అని పేరు చెప్పి పరిస్థితులను బట్టి నన్ను వెనక్కి తొక్కేస్తున్నారు, లాగేస్తున్నారు. ఏంటి తండ్రి, నా జీవితం ఇంతేనా? నేను ఇంకా ఎదగలేనా? అభివృద్ధి పొందలేనా? నీలో పరిచర్య చేశాను, నీ పనిలో నేను ఎంతగానో ముందుగా ఉన్నాను, నిన్ను నమ్మి, నేను విశ్వాసంగా నిన్ను నమ్మి నేను ఇంతవరకు వస్తున్నాను, కానీ నా జీవితం ఏంటి అని అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు, నడిపించేది నేను, నిలబెట్టేది నేను అని వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, ప్రభువులోకి మా నాన్నమ్మ గారు నడిపించారు. మా తల్లిగారు నన్ను ప్రభువులో నిలబెట్టారు. నేను నా భాగస్వామిగా నమ్మిన నా భార్య ఈ విధంగా నన్ను నడిపించడానికి తన ప్రార్థన తోడే ఉంది. ప్రతి మగాడి వెనకాల స్త్రీ ఉంటుంది అన్నట్టు ప్రభు నా వెనకాల 3 స్త్రీలు ఉంచాడండి. నా నాయనమ్మ గారు, మా అమ్మగారు, అలాగే ఇప్పుడున్న నా భార్య. వాళ్ళ యొక్క ప్రార్థనా ప్రభావం ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది. పడిపోతున్న క్రమంలో, ఇబ్బందులు పడుతున్న క్రమంలో 2018లో మా అమ్మగారు చనిపోయినప్పుడు ప్రార్థనా సహవాసాన్ని నేను కోల్పోతున్నానేమో, నా ధైర్యాన్ని నేను ఇంకా బలపరుచుకోవాల్సింది పోయి నేను ఇంకా పడిపోతున్నానేమో అని మరింతగా బాధపడుతున్నప్పుడు, అండగావలసిన, ధైర్యం ఇవ్వాల్సిన తోబుట్టువులు కూడా నన్ను హేళన చేసి నవ్వుతున్నప్పుడు, ఇబ్బందులు పెడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు, నేను ఎంతగానో కృంగిపోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు తండ్రి మళ్ళీ నన్ను దర్శించాడు. ప్రార్థన చెయ్యి, నేను నిన్ను నిలబెడతాను, నీ పరిస్థితులు మారుస్తానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సేవకులు అన్నారు, తమ్ముడు, నువ్వు ఎంత పరిస్థితిలో ఉన్నావంటే ఒక్కసారి నువ్వు సరి చేసుకో, నిన్ను ఒక్కసారి సరిచూసుకో, వాక్యంతో నువ్వు సరిపోల్చుకోని అన్నప్పుడు నేను నిజంగానే అదే పని చేశాను. నా భార్యతో కూడి ప్రార్థన చేసినప్పుడు ఎంతగానో అభివృద్ధి నాకు రోజు రోజుకి దేవుడు అనుగ్రహించి 2018, 19, 20 తండ్రి నీ చిత్త ప్రకారం నడుస్తున్నానా, నా ఇష్ట ప్రకారం నడుస్తున్నాను అన్నప్పుడు
సేవకులు చెప్తున్నారు, నువ్వు ఇష్ట ప్రకారం నడుస్తున్నావు తప్ప దేవుని చిత్త ప్రకారం నడవట్లేదని అంటే, ఆ రోజున నేను తీర్మానించుకున్నానండి, నీ చిత్త ప్రకారం నడవాలి ప్రభువా, నీ చిత్తంలో నిలవాలి ప్రభువా, నీ చిత్తానికై నీ సాక్షిగా నిలబడాలి ప్రభువా అని నేను అడిగినప్పుడు దేవుడు నన్ను వెనక్కి తిరిగి చూడకుండా నన్ను ఈ స్థితిలో దేవుడు గొప్పగా ఉంచాడు. అనేక మంది హేళన చేసిన వారి మధ్య, అనేక మంది నన్ను లాగాలనే వాళ్ళకి ఏమాత్రం అందకుండా అందనంత దూరంలో నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజంగా నేను మళ్ళీ అన్యుల్లాగా కలిసిపోతే, అన్యులతో కలిసిపోతే, అన్యుల్లాగా పడిపోతే నేను ఈ విధంగా నేను ఈ రోజున సాక్షిగా నిలబడే అవకాశం నేను కోల్పోయి ఉండేవాడినేమో. నిజంగా ప్రతిరోజు ప్రతిదినం నేను ప్రార్థన చేసినప్పుడు నా స్థితి ఏంటి, గతంలో నేనున్న నా పరిస్థితి ఏంటి, ఈ రోజున్న నా స్థితి ఏంటి. ఈ రోజున రాజమండ్రిలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్యుపెంచర్ హాస్పిటల్గా దేవుడు ఆ వెలుగును నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఎంతోమందికి అదే వైద్యాన్ని నేర్పించే ధన్యత నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను పోయిన సంవత్సరం ఇదే స్థలంలో నేను సాక్ష్యం చెప్పానండి. కారు కొనాలని ఎన్నో సంవత్సరాలు నేను బాధపడుతున్న క్రమంలో దేవుడు నాకు మంచి కారుని అనుగ్రహించాడు. అందరికీ చిన్నగానే కనపడుతుంది కానీ నాకు అది అద్భుతంగా కనపడుతుంది. అది నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి అనుకున్నాను. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే 6 నెలలు కరెక్ట్ ఇక్కడి నుంచి నేను సాక్ష్యం చెప్పి వెళ్ళింది మొదలు 6 నెలలు తిరగకుండానే కొత్త కారు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున నన్ను పోయిన సంవత్సరం చెప్పిన మాట అండి, ఇదే స్థలంలో ఈ రోజున నేను ఒక స్థలం కొనాలని నేను ఆశపడుతున్నానని నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాను. నిజంగా నా ముందు ఈవేళ ఒక మంచి స్థలాన్ని రాజమండ్రి పట్టణంలో కొనే స్థితిని నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన మధ్యన ఉన్న సహోదరులు, మన సహోదరులు వీళ్ళని తీసుకెళ్ళి నేను ఆ స్థలంలో ప్రార్థించడం కూడా జరిగిందండి. మన సహోదరులు నా కోసం ప్రార్థించిన రీతిగానే అక్కడున్న రేటు కంటే కూడా వాళ్ళకున్న అవసరాన్ని బట్టి నాకు తక్కువ రేటుగానే ఆ స్థలాన్ని ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఈ వారంలోనే అగ్రిమెంట్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దేవుని చిత్తమైన దాన్ని ఆశపడుతున్నాను. ఎందుకనంటే నన్ను హేళన చేసిన వారు కానీ, నన్ను చూసి నవ్విన వారు కానీ, నన్ను బాధించిన వారు కానీ నన్ను అందుకోలేనంత స్థితిలో దేవుడు నన్ను ఉంచడానికి దేవుని చిత్తమైన దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజమేనండి. అద్దెంట్లో ఉండాలంటే ఒక 5,000 పెట్టి అద్దెంట్లో ఉండాలంటే రాజమండ్రిలో ఎలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఒక మంచి స్థలంలో ఉంచడానికి, మంచి కారు కొనడానికి, మంచి స్థలం నేను కొనుక్కోవడానికి దేవుని చిత్తమైన దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, నేను చెప్తున్నది ఒకటే, విశ్వాసంతో దేవుని దగ్గర నిలబడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఏమాత్రము పడిపోకుండా, ఏమాత్రము జడియకుండా దేవుని పట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థలాల్లో నిలబెడతాడు అన్నదానికి నేనే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆదరించాల్సినప్పుడు ఆదరించకుండా నన్ను హేళన చేసిన వారు ఈవేళ నా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నారు. నాకు ఈ సహాయం చేయి, నాకు ఈ హెల్ప్ చేయి అని అడుగుతున్నప్పుడు, అయినప్పటికీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న రీతిగా వారికి సహాయం చేసే రీతిగా దేవుడు నాకు మంచి మనసును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటి స్థితిలో నన్ను ఉంచాడు. అంత గొప్ప స్థితిని నాకు అనుగ్రహించాడు. నిజంగా నేను చెప్తున్నానండి, నాకు ఎంత మాత్రం నేను ఆ యొక్క కారుకు కానీ, ఆ యొక్క వాహనానికి, ఆ యొక్క స్థలానికి కానీ ఎంత మాత్రం యోగ్యుని కాదు. అలాంటి పరిస్థితి నాకు ఎంత మాత్రం లేదు 6 సంవత్సరాల క్రితం. దేవుడు తలుచుకుంటే రోజుల్లోనే పరిస్థితులు మారుతాయి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అన్నట్టు ఆ సేవకులు చెప్పినట్టు ప్రార్థన మాత్రమే చేశాము. నా భార్యతో కలిసి, నా కుటుంబంతో కలిసి ఈ రోజున ఎంతో గొప్పగా దేవుడు నిలబెట్టాడు. అనేక మంది సాక్షిగా, అనేక మందికి మార్గదర్శకుడిగా, అనేక మంది గొప్ప డాక్టర్గా నన్ను నిలబెట్టడానికి దేవుని చిత్తమైనది. అనేక మంది కోటాను కోట్లు పెట్టి చదువుకున్న ఎండీలు, ఎంఎస్లు,
చేసిన వ్యక్తుల దగ్గర నన్ను కూర్చుంటబెట్టడానికి దేవుని చిత్తమైనది. ఆ యొక్క స్థలాలు, ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క సంఘటనలు తలుచుకున్నప్పుడు నేను లోపల ఎంతగానో కృంగిపోతూ ఉంటాను. నా పరిస్థితి ఏంటి తండ్రి, నీవు ఇచ్చిన ఘనత ఏంటి? నేను అంత మాత్రము వీరి దగ్గర కూర్చోవడానికి కాదు, వాళ్ళ యొక్క గేట్ దగ్గర నించోవడానికి అర్హత లేని నన్ను వాళ్ళ ఎదురుగుండా సమంగా కూర్చునే అర్హత నాకు అనుగ్రహించావు. నీకే వందనాలు తండ్రి, ఈ ఘనత నాది కాదు మీదే అని అనుకుంటా ఉన్న పరిస్థితి నాకు అనుగ్రహించాడు. ఒకటే ప్రార్థించండి నా కోసం. ఈ యొక్క సభలో సభాపూర్వకంగా నేను అడుగుతున్నానండి. నేను ఎంత ఎదిగినా దేవుని సన్నిధిలో మాత్రం మోకరించే బిడ్డగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. దానికోసం ప్రార్థించండి. నా కుటుంబం ఎప్పుడూ ధన్యతను చూసి ఉప్పొంగిపోకుండా పరిస్థితులను బట్టి నేను ఒదిగుండే క్రమాన్ని, ఒదిగుండే కుటుంబంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే కుటుంబంగా నా కుటుంబం ఉండేటట్టు మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియ సంగమా, గమనించండి. దేవుని సన్నిధిలో మనం ఏ పరిచర్య చేసినా దేవుడు మర్చిపోడు. దేవుని సన్నిధిలో ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దేవుడు విడిచిపోడు. దేవునిని మన యొక్క హృదయాల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చుండబెడతాడు. నిన్నటి రోజున దైవ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఆయన. దేవుని బిడ్డగా మనం ఉండాలని ఆశపడితే మనం పవిత్రంగా ఉంటాం. ఎందుకని పవిత్రంగా ఉండాలి? దేవుడు పవిత్రుడు కనుక. దేవుడు మన దగ్గర ఉండాలని మనం ఆశపడితే పరిశుద్ధంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. ఒక ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తున్నాడు అని అన్నప్పుడు మనం ఇంటి పరిసరాలు చాలా శుభ్రం చేస్తామండి. అలాగే పరమ వైద్యుడు, పరమదేవుడు, పరమ తండ్రి మన గృహంలోకి లేదా మన యొక్క హృదయాల్లోకి వస్తున్నప్పుడు నా హృదయం పవిత్రంగాను పరిశుద్ధంగా ఉంటే మాత్రమే దేవుడు వస్తాడు. అలా వచ్చినప్పుడు నా పరిస్థితి మారద్ది. కాబట్టి మీరు అలాగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు మీ హృదయంలోకి వచ్చాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదే స్టాప్ అవ్వడం, ఇదే అంతం కాదండి, ఇది ఆరంభం అని అన్నప్పుడు ఒళ్ళు జలధరించింది నాకు ఆ సేవకులు చెప్తుంటే. నేను అంత పవిత్రుని కాదు, నేను అంత పరిశుద్ధుని కాదు, కానీ దేవుడే నా హృదయంలోకి, నా కుటుంబంలోకి రావడానికి ఆశపడినప్పుడు నేను చోటు ఇచ్చానండి. కాబట్టి ఈవేళ మనం అనేక మంది రక్షించబడాలనే ఉద్దేశంతో ఎన్నో శ్రమలు కోర్చి, ఎన్నో ఖర్చులు కోర్చి సేవకులు ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నప్పుడు మీ రక్షణే దేవునికి కావాలి, మీ రక్షణే మాకు కావాలని ఆశపడి ఇంత ఖర్చుకు మేము ముందుకొచ్చాం. కాబట్టి దేవుణ్ణి మనం అంగీకరిద్దాం. దేవుణ్ణి మన రక్షకుడిగా అంగీకరించి మన హృదయాల్లో ఆయనకు చోటిద్దాం. మన పరిస్థితులు ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా నన్ను మార్చాడు, నన్ను బలపరిచాడు. దేవుడు పక్షపాతిగాడు, నన్ను మార్చినట్టు మిమ్మల్ని కూడా మారుస్తాడు. కాబట్టి ప్రియ సంగమా, గమనించండి. హృదయాల్లో దేవుణ్ణి ఉంచుకోవడానికి మనం ఆశపడదాం, ఆయనకి ఆహ్వానం పలుకుదాం. ఈ చిన్న మాటలు, చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వించిన గాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి సోదరులకు వందనాలు. మీ అందరికీ పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.